యువకుడుండేవాడు. ఒకరోజు అతని తాత చనిపోతూ ఒక చిన్న పెట్టె ఇచ్చాడు. "ఈ పెట్టెలో నీ జీవితాన్ని మార్చే రహస్యముంది" అని చెప్పాడు. యువకుడు చాలా సంతోషపడ్డాడు. పెట్టె తెరవడానికి ప్రయత్నించాడు, కాని అది తెరుచుకోలేదు. ఒకరోజు, 2 రోజులు, ఒక నెల అతను ఎన్నో తాళం చెవులు ప్రయత్నించాడు. కోపంతో పెట్టెను నేలపై కొట్టాడు. ఏమీ కాలేదు. చివరికి నిరాశతో ఆ పెట్టెను పక్కన పెట్టేశాడు. సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు తన తాత రాసిన పాత డైరీ దొరికింది. దానిలో ఒక వాక్యం ఉంది. "నీకు కోపం వచ్చిన ప్రతిసారీ పెట్టెను ప్రశాంతంగా తెరవడానికి ప్రయత్నించు." ఆ రోజు అతను కోపం లేకుండా నెమ్మదిగా పెట్టెను చేతిలోకి తీసుకున్నాడు. అప్పుడతనికి ఒక విషయం కనిపించింది. ఇన్నాళ్లు తాళం చెవిని వెతుకుతూ పెట్టె పక్కనే ఉన్న చిన్న బటన్ను అసలు గమనించలేదని. అతను బటన్ నొక్కాడు. పెట్టె వెంటనే తెరుచుకుంది. లోపల ఒక చిన్న అద్దం ఉంది. దానిపై ఇలా రాసి ఉంది: "సమస్యకు పరిష్కారం చాలాసార్లు మన ముందే ఉంటుంది, కాని కోపం, భయం, తొందర వాటిని కనిపించనివ్వవు." మన మెదడు ఒత్తిడిలో ఉన్నప్పుడు సింపుల్ సొల్యూషన్స్ కూడా కనిపించవు. ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే సరైన నిర్ణయాలు తీసుకోగలం. కొన్నిసార్లు తాళం చెవి బయట కాదు, మన ప్రశాంతమైన మనసు